హాయ్ ఆల్. సో అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో ఈ రోజు అయితే వరలక్ష్మి వ్రతం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు. సో మేము ఇక్కడికి వచ్చేసాం మార్నింగ్. సో నేను ఈ వీక్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో నెక్స్ట్ వీక్ అయినా చేద్దామని అనుకుంటున్నాను. సో మమ్మీకి అయితే హెల్త్ అంత బాగుండదు అండ్ చెల్లికి ఈ రోజు ఏదో ఎగ్జామ్ ఉంది. సో నేను మార్నింగ్ వచ్చి హెల్ప్ చేస్తా అని చెప్పాను. కానీ మా ఇంట్లో పూజ చేసుకొని విన్ని రెడీ చేసుకొని వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. ఆ లోపలే వీళ్ళు ఇదంతా డెకరేట్ చేసేసారు ఆల్రెడీ. ఇంకా నేను వచ్చి కలసం పెట్టడానికి రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ముగ్గేసి ఆ తర్వాత కొంచెం బియ్యం వేసి దాని తర్వాత కలసం పెట్టాలి. సో మా మమ్మీ పెడతారని చెప్పి నేను ఇంకా ఇంతవరకు పెట్టేసి వదిలేసాను. సో నేను ఇక్కడ రెడీ చేస్తుంటే డాడీ, విన్నీ అండ్ మమ్మీ ఇక్కడ పూజ చేస్తున్నారు. విన్నీకి గంట ఇవ్వాలంట. డాడీ హారతిస్తుంటే గంట అడుగుతుంది. సో ఇంకా డాడీ గంట ఇచ్చేసిన తర్వాత డాడీ ఎలా అయితే గంట కొట్టారో అలానే గంట కొడుతుంది డాడీ హారతి ఇచ్చినంత సేపు. ఇంకా గంట పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉనింది. మమ్మీ అయితే మేము వచ్చే లోపలే అన్ని నైవేద్యాలు వండి పెట్టేశారు. సో అవన్నీ ఫస్ట్ ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర కూడా పెట్టేశాము. అండ్ ఆ తర్వాత మమ్మీ తులసి కోట దగ్గర పూజ చేసేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా కొన్ని చిన్న పనులు ఉంటాయి కదా, అన్ని ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశారు డైనింగ్ టేబుల్ పైన. కాకపోతే నేను అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నా అంతే. సో ఇక్కడ కనిపిస్తున్న తమలపాకులు అయితే మా ఇంట్లో చెట్టు ఉందన్నమాట, మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో అక్కడి నుంచి తెంపాము కొంచెం సేపు ముందే. సో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే మా గిరిమామ వాళ్ళు నా పెళ్ళప్పుడు గిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి నేను దాన్ని ఒక ఫోల్డ్ కూడా తీయలేదన్నమాట. సో ఇంకా ఈ రోజు ఏం కట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నా. లాస్ట్ కి ఈ శారీ బాగుంది కదా కట్టేసుకుందాం అని చెప్పి ఇంకా ఈ రోజు కట్టేసుకున్నాను. సో నేను ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి తెస్తుంటే విన్నీకి అర్థం అవ్వట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి. అందుకే ఎవరు ఎటు వెళ్తుంటే వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉనింది. అసలు మాకైతే ఎంత కష్టం అయిపోయిందో విన్నీని ఆపడము. ఎంతసేపటికి దేవుడి దగ్గరికి వెళ్తుంది, ఏదో ఒకటి లాగేస్తుందేమో అని చెప్పి భయపడుతూ ఉన్నాము. అక్కడ ఫ్రూట్స్ పట్టుకుంటుంది, లేకపోతే అక్కడ పువ్వులు ఉన్నాయి అవి పట్టుకుంటుంది, అండ్ పక్కన ఒక చెట్టు కూడా ఉంది ఆ చెట్టు అంతా పీకేస్తుంది. సో విన్నీని హ్యాండిల్ చేయడానికి చాలా కష్టపడ్డాం మేమందరము. సో మమ్మీ ఒక పక్కన కలశం పెడుతూ ఉంది అండ్ డాడీ ఇంకొక సైడ్ దీపాల్లోకి నెయ్యి వేస్తున్నారనమాట. మా డాడీ అయితే బాగానే హెల్ప్ చేశారు ఈ రోజు. అంటే మాక్సిమం హెల్ప్ చేస్తారనమాట ఎప్పుడైనా ఇలా పూజలు ఉన్నప్పుడు. ఆ తర్వాత మమ్మీ బ్లౌజ్ ని కలశం కోసం ఫోల్డ్ చేస్తుంది. మమ్మీకి అయితే ఇది అలవాటు, చాలానే పూజలు చేస్తూ ఉంటారు, కలశం కూడా పెడుతూ ఉంటారు కాబట్టి ఫాస్ట్ గా చేసేసింది. అదే నేనైతే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు, అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు నీ తంటాలు పడ్డాను యూట్యూబ్ చూసుకుంటూ చేసా. ఫస్ట్ టైం అయినా యూట్యూబ్ చూస్ అయినా బానే చేశాను. అప్పుడు ఇలా ఎప్పుడైనా ఇంట్లో పూజలు జరుగుతూ ఉంటే ఎన్ని మర్చిపోతామో కదా. మేమైతే అన్ని ఏదో ఒకటి మర్చిపోతున్నాం, మళ్ళీ ఏదో ఎవరికో ఒకరికి గుర్తొస్తున్నాయి, అది మర్చిపోయాం ఇది మర్చిపోయాం అని చెప్పి ఎలాగోలా తెచ్చి అయితే సెట్ చేసేస్తున్నాము. సో మమ్మీ గంధం పెడుతుంటే విన్ని వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ పట్టుకుంటుందో అని భయం వేస్తుంది. అక్కడ ఒక చిన్నది లాగినా సరే మొత్తం పడిపోతుందని భయంతో విన్నీని గట్టిగా పట్టుకొని కూర్చున్నాము. సో ఫస్ట్ అయితే మమ్మీ కలసంకి బొట్టు పెడుతున్నారు అండ్ ఆ తర్వాత నేను ఇందాక బియ్యం పోసాను కదా దానిపైన పెడతారనమాట కలశాన్ని. చిన్నపిల్లలు ఉంటే ఎంత కష్టం కదా ఇలా ఏదైనా పూజ చేసుకోవాలంటే. ఇలాంటి టైంలోనే వాళ్ళు ఇంకా ఎక్కువ క్రాంకీ అయిపోతారు అండ్ మనకి చేయాల్సిన పని చాలా ఉంటుంది. సో అటు ఇటు మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలి, తప్పదు. సో కలసం పెట్టేసిన తర్వాత మమ్మీ గౌరమ్మని తయారు చేస్తున్నారు పసుపుతో. సో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే గౌరమ్మని మనం ఇక్కడ చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం అనమాట. చేసిన తర్వాత గౌరమ్మే దేవుడు అనుకొని ఇంకా పూజ అంతా గౌరమ్మకే చేసేస్తాము. సో నా పెళ్ళైనప్పటి నుంచి 2 సార్లు వరలక్ష్మి వ్రతం చేశాను. ఫస్ట్ టైం ఏమో అంత తెలియదు కాబట్టి అంత మా పిన్ని వచ్చి హెల్ప్ చేశారు. సో అలా అయిపోయింది. సో సెకండ్ టైం అయితే స్పెషల్ అనమాట, ఎందుకంటే విన్నీది అన్నప్రాసన కూడా ఆ రోజే అండ్ నేను వరలక్ష్మి వ్రతం కూడా ఆ రోజే చేసుకున్నాము. సో విన్నీకి లాస్ట్ ఇయర్ ఈ టైంకి పాకుతూ ఉండేది, ఇప్పుడైతే ఇల్లంతా తిరుగుతూ ఉంది, అసలు ఆపలేకపోతున్నాము. అండ్ ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తానో భయం వేస్తుంది, ఎందుకంటే విన్ని పరిగెడుతూ ఉంది, ఎంత ఆపినా ఆగదనమాట. దేవుడి రూమ్ ఓపెన్ చేస్తే చాలు దేవుడి రూమ్ లోకి వచ్చి ఏం పట్టుకుందామా ఏం లాగుదామా అనే ఉంటుంది. సో నేను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈసారి. సో ఈసారి నేను కొంచెం లేట్ గా చేస్తున్నా కాబట్టి మమ్మీ ఈ రోజు చేశారు. సో నాకు కొంచెం అర్థమైంది స్టెప్స్ అంతా. ఆ రోజు క్విక్ గా చేసుకుంటా అని అనుకుంటున్నా. ఇంత క్విక్ గా చేసుకుందాం అనుకున్న ఆ రోజు ఉన్న ఛాలెంజెస్ ఆ రోజు ఉంటూనే ఉంటాయి. ఇక్కడ దీపాలు పెడతాం కాబట్టి అసలు ఫ్యాన్ వేయలేదన్నమాట. నేనైతే చచ్చిపోతున్నా ఒక్కకి. వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ అయితే ఫుల్ వర్షం పడింది కదా, నెక్స్ట్ డే కూడా ఉంటుందేమో అనుకున్నా కానీ వర్షం పడలేదు. ఆ హీట్ అంతా ఈ రోజు వస్తుంది బాగా. సో మమ్మీ
అయితే స్టెప్ బై స్టెప్ బుక్లో ఉన్నట్టే ఫాలో అయిపోయి చేస్తున్నారు. అండ్ అక్కడ దేవుడి దగ్గర అయితే 5 తాంబూలాలు కూడా పెట్టారు. నాకైతే వీళ్ళు డెకరేట్ చేసింది చాలా బాగా నచ్చింది. అండ్ అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారు. నేనైతే ఈ రోజు దగ్గరుండి అన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం అనుకున్న పూజని, కానీ విన్నీకి నిద్ర వస్తుందని ఫుల్ ఏడ్చింది. సో విన్నీని పడుకోబెట్టి వచ్చేసరికి పూజ అయిపోయింది. సో ఇంకా హారతి ఇచ్చే టైంకి వచ్చేసాను అండ్ హారతి తీసుకున్నా. అండ్ చాలా రోజులు అయిపోయింది నేను పువ్వులు పెట్టుకొని. మాక్సిమం నేను పువ్వులు ఎప్పుడైనా ఇస్తే అస్సలు పెట్టుకోను అనమాట. ఎందుకో నాకు అంత అనిపించదు, కానీ ఈ రోజు మాత్రం నాకు పెట్టుకోవాలనిపించింది. సో ఆల్మోస్ట్ అందరూ ఈ రోజే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కాబట్టి తాంబూలంకి అందరూ కరెక్ట్ టైంకి రావడం చాలా కష్టం. సో మమ్మీ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట తాంబూలం ఇద్దామని చెప్పి. ఫస్ట్ అయితే ఈ ఆంటీ వచ్చారు. సో ఆంటీకి ఫస్ట్ కంకణం కట్టేసి ఆ తర్వాత నాకు కూడా కంకణం కడుతున్నారు. నాకు చాలా ఇష్టం ఇలా కంకణం కట్టుకోవడము. సో ఆ తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఒకరికి తాంబూలం ఇస్తూ ఉన్నారు. సో ఆంటీకి ఇచ్చేసిన తర్వాత నాకు కూడా ఇచ్చారు తాంబూలం. సో నేను ఆంటీ ఇద్దరం కలిపి 2 మెంబర్స్ అయిపోయాము. అట్లీస్ట్ 5 మెంబర్స్ అయితే మమ్మీ ఏమన్నా తినొచ్చు అనమాట. ఆల్మోస్ట్ 1 అయిపోయింది టైం, అప్పటికి ఏం తినలేదు. నేను మా ఇంట్లో తాంబూలం తీసుకున్న తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలన్నమాట. ఇవే మా మమ్మీ చేసిన ప్రసాదాలు, మొత్తం కలిపి 9 ప్రసాదాలు అయ్యాయి. సో మొత్తం కలిపి మళ్ళీ ఒక వీడియో తీసుకున్నా లాస్ట్ లో, ఎందుకంటే ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి. అండ్ పంచామృతంతో కలిపి 9 ప్రసాదాలు అయ్యాయి. నాకైతే బాగా నచ్చింది ఈ డెకరేషన్ అంతా. అండ్ నేను ఎలా చేసుకుంటానో తెలీదు, బట్ మాక్సిమం నాకు అయినంత వరకు చేసుకోవడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇంకా ఇక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరామన్నమాట. వాళ్ళు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. సో లక్కీ మొత్తం డెకరేట్ చేసిందంట, చాలా బాగా చేసింది కదా. సో పట్టు ఓని వేశారనమాట, గ్రీన్ కలర్ ది. ఎంత బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. సో ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా తాంబూలం తీసేసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చేసాను. మొత్తానికైతే ఇలా అయిపోయింది ఈసారి వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.